వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. పేరుని నాని బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు ఆయనకి. ఎంతటికి ఏంటి ఆ షాకు? ఇప్పుడు ఆయన చిక్కుల్లో ఉన్నారు. ఎందుకు చిక్కుల్లోకి వెళ్లారు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని రేషన్ బియ్యం కుంభకోణంలో కూడా తవ్వే కొద్దీ విస్తురిపోయేటువంటి నిజాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు 3708 బస్తాల మాయమైనటువంటి ప్రకటన కాగా, తాజాగా పూర్తి అయిన విచారణ తర్వాత, అంటే ఆ విచారణ అంతా కూడా పూర్తి అయిన తర్వాత మొత్తం 7577 రేషన్ బియ్యం బస్తాలు కూడా మాయం అయినట్టు కూడా ఇక్కడ నిర్ధారణ చేయడం జరిగింది. పేర్ని నాని కుటుంబం గోదాములు మాయమైనటువంటి బియ్యం లెక్కల్లో కూడా అధికారులు ఆశ్చర్యపోయేటువంటి విషయాలు కూడా బయటకు వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు. ఆ విషయాలన్నీ కూడా అధికారులు బయటకు పెట్టారు. మొత్తం లెక్క తేల్చడానికి అధికారులు నెల రోజుల సమయం పట్టిందని కూడా చెప్పుకోవచ్చు. కాగా ఇక్కడ అరెస్ట్ కాకుండా ఉండేందుకు పేర్ని నాని కుటుంబం అంతా కూడా రాజకీయ పలుకుబడితో విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తుంది. 20 రోజులకు పైగా నాని భార్య జయసుధ అజ్ఞాతంలో ఉన్నారు. ఇప్పటి వరకు కూడా నిందితులను అరెస్ట్ చేయకపోవడం ఇక్కడ కొంత విమర్శలు అయితే వెల్లువెత్తున్నాయని చెప్పుకోవచ్చు. కొంతమంది పోలీసులు కూటమి నేతల సహకారం ఉందనే ఆరోపణలు కూడా ఇక్కడ చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా ముందస్తు బెయిల్ కోసం కూడా పేర్ని నాని కుటుంబం పిటిషన్ వేసింది. అయితే శుక్రవారం మచిలీపట్నం కోర్టులో కూడా విచారణ జరగనుందనేసి కూడా చెప్పారు. అయితే దానికి సంబంధించి కూడా మనకు మరిన్ని అప్డేట్స్ కూడా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే దీనికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే మచిలీపట్నం గోదాంలో ఇక్కడ బియ్యం మాయం కేసులో కూడా పోలీసులు పౌర సరఫరా శాఖల్లో కదలిక కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. అజ్ఞాతంలో ఉన్న పేర్ని నాని కుటుంబం పైన కూడా పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే అజ్ఞాతం నుంచి కూడా పేర్ని నాని బయటకు వచ్చారు. ఇంకా ఆయన సతీమణి జయసుధ అజ్ఞాతం వెళ్ళలేదని కూడా చెప్పుకోవచ్చు. గోడౌన్లో ఆమె పేరుతో, అంటే ఆ గోడౌన్ మొత్తం కూడా ఆమె పేరుతో ఉండడంతో పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. రేషన్ బియ్యం అమ్ముతున్నటువంటి పేర్ని నాని అవినీతి కారణంగానే జయసుధకు తిప్పలు తప్పడం లేదని కూడా చెప్పుకోవచ్చు. మచిలీపట్నం జిల్లా కోర్టు అలాగే ఏపీ హైకోర్టులో కూడా ముందస్తు బెయిల్ కోసం పేర్ని నాని పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు నిర్ణయం వెలువడే వరకు కూడా పేర్ని నాని తన భార్యను అజ్ఞాతంలోనే ఉంచారని, 4 బృందాలుగా ఏర్పడి గాలించినప్పటికి కూడా వారు ఆచూకీ కనుగొనలేకపోవడం కృష్ణా జిల్లా పోలీసులు వైఫల్యం కొట్టువచ్చినట్టుగా కూడా ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక మరొక నోటీసు కూడా ఇస్తామని కూడా ఎస్పీ చెప్పుకొచ్చారు. అంటే పేర్ని నాని ఏదైతే మాజీ మంత్రి పేర్ని నాని రేషన్ బియ్యం కేసులు విచారణ పైన కూడా కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ స్పందించారు. బియ్యం మాయం కేసులో కూడా వివరాలు ఉంటే ఇవ్వాలనేసి కూడా పేర్ని నానికి నోటీసులు ఇచ్చారు. దీనిపైన స్పందించకపోవడం మరోసారి కూడా నోటీసులు ఇస్తామని వెల్లడించారు. రేషన్ బియ్యం మిస్సింగ్ పైన కూడా ఇప్పటికే కేసులు కూడా నమోదు చేసి విచారణ చేస్తున్నారు. విచారణ త్వరగా పూర్తి చేసే కేసును ఒక కొలుకు తీసుకురావాలని కూడా, అప్పటి వరకు కొంత వేగంగా పనిచేయాలని కూడా, అప్పుడే ఇది బయటకు వస్తాయి అసలు విషయాలను కూడా తెలుస్తుంది. ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేర్ని నాని కుటుంబానికి చెందినటువంటి గిడ్డంగిలో రేషన్ బియ్యం మాయం, దానిపైన ప్రభుత్వం చర్యలు కూడా ప్రారంభించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇటువంటి క్రమంలో గోదాములోని రేషన్ బియ్యాన్ని కూడా మచిలీపట్నంలోని మార్కెట్ యార్డు కూడా తరలించారని, వాటిని పొట్లంపాలెంలో పేర్ని నాని తన భార్య జయసుధ పేరుతో కూడా గోదాములు నిర్వహించి పౌర సరఫరాల శాఖ లీజుకు ఇచ్చిందనేది కూడా చెప్పుకొచ్చారు. కాగా ఇక్కడ పేదల బియ్యాన్ని పందికొక్కుల్లాగా బొక్కినటువంటి ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టమనేసి కూడా రాష్ట్ర గనులు అలాగే భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అయితే ఇక్కడ హెచ్చరికలు జారీ చేశారు. నీతులు చెప్పే మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం కుంభకోణం పైన ఏం సమాధానం చెబుతారని కూడా ప్రశ్నించారు. 90 లక్షలు విలువ చేసేటువంటి బియ్యం మాయం చేసి పారిపోయారని కూడా ఆయన విరుచుకుపడ్డారు. పోయిన బియ్యాన్ని డబ్బులను చెల్లించమని కూడా తన దోపిడీని ఒప్పుకున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. గత 5 ఏళ్ల పాలనలో లక్షల టన్నుల బియ్యాన్ని కూడా వైసీపీ మాఫియా బొక్కేసిందనేసి కూడా, అంటే మింగేసిందనేసి కూడా ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీ ఒక దొంగల పార్టీ అని, వాళ్ళ నాయకుడు ఒక గజ దొంగ అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. తండ్రి కొడుకులు అందరూ కూడా బందరు యువతను కూడా గంజాయి మత్తులో కూడా నెట్టేశారని, అవినీతి కోసం ఇంట్లో మహిళలను కూడా రోడ్డుకి ఈడ్చడం దుర్మార్గం అనేసి కూడా చెప్పుకొచ్చారు. బియ్యం కుంభకోణంలో పేర్ని నాని అడ్డంగా బుక్ అయిపోయారని కూడా
మంత్రి కొల్లు రవీంద్ర ఆయన పైన కూడా ధ్వజమెత్తారు. ఈ కేసులో మరి ఇటు పేర్ని నాని ఆయన సత్యమణి జయసుధ కూడా అరెస్ట్ అవుతారా లేదా, దీనికి సంబంధించి ముందస్తు బెయిల్ అప్పీల్ చేసుకున్నటువంటి పేర్ని నానికి కోర్టు బెయిల్ ఇస్తుందా లేదా అనేది కూడా చూడాలి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను కూడా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.